చలనచిత్ర పరిశ్రమను మెడ్రాస్తో కలిసి ఉన్నప్పుడు అయితేనేమి, లేకపోతే తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా మనం ఏర్పడిన తర్వాత కూడా చలనచిత్ర పరిశ్రమకి విజయవాడ అన్నది ఒక చలనచిత్ర పరిశ్రమకు ఒక రాజధానిగా ఆనాడు భాషలింది, ఇప్పటికీ భాషలుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ ఏ సినిమా మొత్తం సినిమా కలెక్షన్స్ అన్ని చూసుకుంటే కూడా మనకి మొత్తం ఒక 65-70% కలెక్షన్స్ ఆదాయం మనకు వచ్చేది ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇవాళ సినిమా చరిత్ర అవి విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రాలు అవి ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమకు ఏ చిత్రానికైనా మనకు వచ్చేది ఒక 70% కలెక్షన్స్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. అండ్ నేను ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో అయితేనేమి, లేకపోతే విశాఖపట్నంలో అయితేనేమి, రాజమండ్రిలో అయితేనేమి, మొన్న అఖండ సినిమా కూడా మన అటు రంపచోడవరం అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇక ఇటువంటి ఎన్నో సినిమాలు నేను చేసిన సినిమాల నిజంగా ఇక్కడ ఎవరు అన్ని సినిమాలు చేస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మంచి ఒక వాతావరణం, ప్రజల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి చిత్రం ఎటువంటి నిరాటంకంగా షూటింగ్ జరిగేలా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే వాళ్ళ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ మనకి